నమస్తే వెల్కమ్ టు వివిబి 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి కళ్యాణం సందర్భంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ. పంచ నరసింహ క్షేత్రాలలో ఒకటైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కడు వైభవం కడు రమణీయం. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారు అమ్మవార్లు కళ్యాణము కరుణారా చూడాల్సిందే. వేద మంత్రాలు సాక్షిగా మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా కళ్యాణం ప్రారంభమైంది. కోలాటం, భరతనాట్యం, పౌరాణిక నాటకాలు, వివిధ కళారూపాలను స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని అందజేశారు. వారందరికీ ఆలయ ఈవో కానూరు సురేష్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని బృందాలకు మీరు శిక్షణ ఇచ్చారు? ఇది ఎన్నో బృందం? ఇది 70వ బృందం. పెద్దగా హరి శ్రీనివాస పోరాటానికి సింగర్గా పనిచేస్తున్నారు. దాదాపుగా ఈ మాస్టర్ గారు 200 బృందాలకి శిక్షణ ఇచ్చాడు. ఎక్కడైనా సరే ప్రోగ్రాం జరిగిందంటే దాదాపుగా 50,000 నుంచి 60,000 వరకు ప్రోగ్రాం మేము తీసుకొని మా యొక్క కళాకారులు తీసుకుని ప్రోగ్రాం తీసుకుంటాం. దాదాపుగా 2 స్టేట్లు 2 రాష్ట్రాల వారికి కార్యక్రమాలు చేస్తుంటాం. ఎక్కువ శాతం డివోషనల్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా తిరుమల తిరుపతి దేవస్థానం రిజిస్ట్రేషన్ ఉంది. హరి శ్రీనివాస ప్రతి 2 సార్లు పోతాం మేము భజన కార్యక్రమం సేవకి. మాకు అక్కడ రిజిస్ట్రేషన్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ ద్వారా మేము ఎన్నో 1 ఇయర్కి దాదాపు ఒక 20-30 టీముల్ని అక్కడ తీసుకెళ్ళి భజన కార్యక్రమం చేసి ఇన్స్టిట్యూషన్ అలాగే మా యొక్క కార్యకర్తలకు ఆ దేవస్థానం నుంచి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోరాటం చాలా ప్రసిద్ధిగాంచినది. ఎక్కడ చూసిన హరీశ్వర పోరాటం అంటే ముఖ్యంగా డివోషనల్ గా ధ్యాన పేరు తెచ్చుకున్నాం. దాదాపుగా ఈ యొక్క పోరాట బృందాలు మాతో పాటు వందలాదిగా చుట్టుపక్కల ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోరాటాల మక్కువతో నేర్చుకోవడం కూడా ఈ మధ్య కాలంలో దాదాపుగా 2 ఇయర్స్ లో దాదాపుగా 2-3 వేల మంది బృందాలు నేర్చుకున్నారంటే నిజంగా అది ఆశ్చర్యకరం. అలాగే మా యొక్క పోరాటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ఊరు అన్నారు మీరు?
స్వామి వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా త్రినేత్ర ఆర్ట్స్ అకాడమీ అన్నారులో వెంకయ్యపేట గారి నుంచి కూచిపూడి నాట్య ప్రదర్శనకి వచ్చున్నామండి. ఈనాటి సాయంత్రమే మా చిన్నారి యొక్క నాట్య ప్రదర్శనను తిలకించి వాళ్ళ ఆశీర్వదించారు.